నా బిగ్గెస్ట్ డ్రీమ్ నాకు చిన్నప్పటి నుంచి ఒక స్కూల్ ఓపెన్ చేయాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నీడెడ్ చిల్డ్రన్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చిన్న చిన్న సర్దుబాట్లు అంటారా, కోపాలు చిరాకులు అందరికీ ఉంటాయి. తనకు తెలుసు కదా, షీఈస్ క్వైట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ good and what is bad for her channel. Samira is pregnant and I'm not expecting anything, nor a baby boy or a maybe girl. Chinna adjustment, understandings, అలా అని పెయిన్ఫుల్ భరించి, వాళ్ళు కొడితే భరించి లేకపోతే వాళ్ళు తిడితే భరించాను నేను అన్ను. ఆ చిన్న హర్టింగ్ కూడా నాకు ఆ మూమెంట్కి ఒక సెకండ్ కూడా వాళ్ళు ఫీల్ అవ్వాలి అని నేను అనుకోను. I wish I can make a meetup. I learn from every legendary actors and actors. ఒక యశోదగా చేయడం అని ఒక పుణ్యం అంటారు కదా, ఆ పుణ్యాన్ని సంపాదించుకున్నాను నేను. అండ్ ఒక తృప్తి అనమాట, యశోదలా చేశాను అనేసి. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఏంటి చక్కగా రిలాక్స్డ్గా కూర్చున్నానని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, లాస్ట్ టైం క్యూఏ అని పోస్ట్ చేశాను కదా, మీరు క్వశ్చన్స్ అడగండి నేను ఆన్సర్ ఇస్తాననేసి. సో చాలా 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 క్వశ్చన్స్ వచ్చాయి, ఇన్స్టాలో వచ్చాయి, యూట్యూబ్లో కూడా వచ్చాయి. సో దాంట్లో కొన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్స్టాలో ఆల్మోస్ట్ వాళ్ళకి అక్కడే రిప్లై ఇద్దామని ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మన యూట్యూబ్కి, ఎందుకంటే అందరికి ఒక్కొక్కరికి ఇస్తూ పోతే కామన్గా ఉన్న క్వశ్చన్స్ తీసేసి రేర్గా యూనిక్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ ఇద్దామని. ఎవరికైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడలేకపోతున్నానో వాళ్ళ గురించి వాళ్ళకి డెఫినెట్లీ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. మ్యామ్ ప్లీజ్ మెన్షన్ అవర్ ఛానల్ నేమ్ ప్రియా ఛానల్ ఆఫీషియల్. ఇది @Priya1234 ఆవిడ ఛానల్ అంటండి, మెన్షన్ చేయమన్నారు. @Priya1234 ప్లీజ్ ఆవిడ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆవిడ ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే. And then how to raise my son who is 5 years old into great human being with ethics value which my generation and this generation do not even know. So yeah, this is a very tough question actually ga. Idi adigindi evarante @premato amma vlogs 8120 వాళ్ళు అడిగారండి ఇది. How to raise my son who is 5 years old. First of all, your son is very young to understand ethics and morals అవన్నీ నేర్పించడానికి ఇప్పుడే ఇంకా చాలా టైం ఉంది. అంటే బేసిక్ నాకు తెలిసి బేసిక్ మేనర్స్, బేసిక్ హ్యూమన్ రైట్స్, అంటే బేసిక్ మర్యాద, బేసిక్ నీడ్స్ ఏంటి అని తెలిస్తే చాలు. స్పెసిఫిక్గా మనం గుచ్చి ఇది అని నేర్పించే అవసరం లేదనుకుంటా. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పేరెంట్స్ బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిల్లల ముందు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు, అది చాలా గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుందండి పిల్లల మీద. సో వాళ్ళు నేర్చుకోవాలంటే మీరు యాజ్ ఎ పేరెంట్స్ మీరు బేసిక్ ఎథిక్స్తో, మారల్స్తో ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ క్యారీ ఆన్ టు ద కిడ్స్. స్పెసిఫిక్గా నేను చెప్పలేను బికాజ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్, బట్ ఐ ఫీల్ కొన్ని చిన్నవి నేర్పించుకుంటే, అంటే తప్పు ఇది చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మనం ఒకరి దగ్గర నుంచి వేరే వస్తువులు తీసుకోవద్దు, అండ్ ఎవరికైనా నెసెసిటీ ఉంటే మనం టక్కని వాళ్ళని హెల్ప్ చేయాలి, అబద్ధాలు ఆడకూడదు, ఇలాంటి చిన్న విషయాలు మేక్స్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. అండ్ మీ అబ్బాయి ఈజ్ వెరీ యంగ్ అండ్ ఐ హోప్ యూ డోంట్ హ్యావ్ టు వరీ. ప్రతి తల్లికి అంటే ఎక్కడో మనకి అదే మన పిల్లలు కరెక్ట్ దారిలో వెళ్తున్నారా లేదా, మనం ఇంకేమైనా పొరపాటు చేస్తున్నామా, ఇంకేమైనా మర్చిపోతున్నామా, ఇంకేమైనా నేర్పించవచ్చా అన్న అదేంటి ఒకలాంటి ఫీలింగ్, ఒకలాంటి ఫియర్ అయితే ఉంటుంది ప్రతి తల్లికి, కాదన్ను. కానీ భయపడకండి, అలాంటివి ఏమి పెట్టుకోకండి. మనం మానిటర్ చేసుకుంటూ వాళ్ళని చక్కగా చూసుకుంటే చాలు. దే విల్ డెఫినెట్లీ గ్రో ఇన్ టు అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మై బ్లెస్సింగ్స్ and love to him, to your son, and I hope he will grow to be a very good human being who will make their parents feel proud. @Sandhya Surya 8303 what's been the happiest moment in your life? చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయండి నా లైఫ్లో, చాలా ఉన్నాయి. ఫస్ట్ అన్వర్ పుట్టినప్పుడు కానీ, తబస్సుమ్ పుట్టినప్పుడు కానీ,
అండ్ తర్వాత ప్రిన్స్ పుట్టడం కానీ ఇవన్నీ చాలా హ్యాపీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఇది స్పెసిఫిక్గా నన్ను అడిగితే నాకు టక్కని గుర్తు రావట్లేదు, ఏం చెప్పాలా నా హ్యాపీ మూమెంట్ అని గుర్తు రావట్లేదు. బట్ చాలా ఉన్నాయి. అల్హమ్దులిల్లా బై గాడ్స్ గ్రేస్ నా లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే, అట్ నిహారిక KAMANTENA ఆవిడ అడిగిన ప్రశ్న, I know you are best in all your responsibilities. Your life will not be so easy as we see. There will be lots of pains and hurdles you have come across. I always wonder how you are able to keep this positive vibes and spread positivity. My questions, can you please share your biggest dream? What else you want to do other than work? Yes, Niharika, you are right. Responsibilities come with lot of sacrifices, lot of hurdles and lot of pains. And lot of pains అంటే unbearable pains కాదు, చిన్న సాక్రిఫైస్, చిన్న పెయిన్, చిన్న అడ్జస్ట్మెంట్. దాని పెయిన్ కాదు, విల్ యూజ్ ఇట్ యాజ్ అడ్జస్ట్మెంట్. చిన్న అడ్జస్ట్మెంట్స్ ఎనీబడీస్ లైఫ్లో చాలా పెద్ద డిఫరెన్స్ తెస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ లీడ్స్ టు హ్యాపీనెస్ అనమాట. ఎస్, మీరు చెప్పినట్టు ఐ ఆల్సో హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ మై లైఫ్. ఓకే, ఎలా హౌ డు ఐ టోల్డ్ యూ కదా ఎలా పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తాను ఏంటి అని అంటే, ఇట్స్ నథింగ్ బట్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్. అది నేను ఒకదాన్ని చేస్తే సరిపోదు, అందరూ ఒక్కొక్కరు పరిస్థితులు బట్టి మారుతూ ఉండి అలా అడ్జస్ట్ అవుతూ ఉంటే life will go happily అనమాట. Can you please share your biggest dream? What else you want to do other than work? నా బిగ్గెస్ట్ డ్రీమ్, నాకు చిన్నప్పటి నుంచి ఒక స్కూల్ ఓపెన్ చేయాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నీడెడ్ చిల్డ్రన్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది, స్కూల్ ఓపెన్ చేయాలనేది ఎప్పటి నుంచో నాకు ఉన్న డ్రీమ్ అనమాట. తర్వాత రాను ఏంటంటే ఆ స్కూల్ అలా పోయి నేను ఎండ్ ఆఫ్ అంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడెక్కడ ఫినిష్ అయితే వరల్డ్ టూర్ వెళ్ళాలి అని నా కోరిక. సో దిస్ ఇస్ మై డ్రీమ్ అండ్ ఇన్షాల్లా దాని రెండిట్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నా. హోప్ఫుల్లీ అన్నీ ఎక్కడిదక్కడ రెస్పాన్సిబిలిటీస్ అయితే డెఫినెట్లీ ఐ విల్ గో టు అ వరల్డ్ టూర్ ఆర్ ఐ మే ఓపెన్ అ స్కూల్. అట్ బండారి వార్లు 3598 BANDARIWARLU వాళ్ళ దగ్గర నుంచి 3598 వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్. అమ్మ, ఫ్యామిలీ అంటే కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. అలాంటి మీరు జాయింట్ ఫ్యామిలీ, మీకు చిన్న సర్దుబాట్లు రావా? సర్దుబాట్లు రెండు రకాలవి. ఒకటి మనీ, రెండు రొటీన్ లైఫ్ మీన్స్ ఫుడ్, బిహేవియర్, కోపం, ఈ విద్యాంగం అడ్జస్ట్మెంట్ చేస్తారా? ఈ క్వశ్చన్కి డీప్గా ఆన్సర్ చెప్పండి అమ్మా. ఎందుకంటే ఇంట్లో కూతురు, కోడలు అండ్ కొడుకు, భర్త, పిల్లలు వాళ్ళను ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కరెక్టే. ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఉండదని నేను అనను. అదే చెప్పాను కదా చాలాసార్లు, అడ్జస్ట్మెంట్లు అంటే ఏదో సాక్రిఫైజెస్ చేసేయాలి, వాళ్ళు తప్పైనా వాళ్ళు మనకు కష్టమైన అడ్జస్ట్ అవ్వాలని అయితే నేను అనను. అంటే ఒకసారి నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే నేను అడ్జస్ట్ అవ్వాలి. లేదా ఫైనాన్షియల్గా అన్నారు, ఫైనాన్షియల్గా మేబీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, నాకు ఈ నెల వర్క్ రాలేదు, నాకు ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, ఏమైనా అవసరమైతే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు నాకు అడ్జస్ట్ చేయడము, నేను వాళ్ళకి చేయడము, ఇలా అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు మూవ్ ఆన్. అండ్ ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే సెల్ఫ్లెస్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ అనమాట. అంటే నీకు కావాలా నేను చేసేస్తాను, నాకు కావాలా వాళ్ళు చేసేస్తారు, వెనకాల ముందు ఆలోచించరు. రేపేంటి, నేను ఇదే దాచిపెట్టుకోవాలి, నాకు రేపటి పనికి వస్తుంది, లేకపోతే నా పిల్లలకి వస్తుంది కదా, వాళ్ళకి ఎందుకు చేయాలి, వీడికి ఎందుకు చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎవరికి లేవు. దేవుడి దయ వల్ల ఫస్ట్ థింగ్ దే ఆర్ వెరీ ప్యూర్ హార్టెడ్ ఎవ్రీబడి ఇన్ ద హౌస్ అనమాట. చిన్న సర్దుబాట్లు అంటారా, కోపాలు, చిరాకులు అందరికీ ఉంటాయి. ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే హ్యాపీతో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు ఏదైనా పని ఉందనుకోండి, చాలామందిని చూశాను, అమ్మ ఈ పనా ఇప్పుడు వాళ్ళకి చేసి పెట్టాలా, అబ్బా నా వల్ల కాదులే అని అంటారు. అంటే ఎక్కడో వాళ్ళకి తెలియని భయం, నేను చేయాలా ఆ పని అని భయపడతారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఫియర్ లేదు, భయం లేదు. ఓ అది పని ఎంతసేపు 10 నిమిషాల్లో చేస్తే అయిపోతుంది కదా, ఓకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, సరే ఆ వంటే కదా చేసేస్తే అయిపోతుంది కదా, ఇలా ఆలోచిస్తాను. కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. అలా అని ఎవరిని నెగ్లెక్ట్ చేయను, అలా అని వాళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేయరు.
వాళ్ళు అలానే నా మీద ఫుల్ బర్డన్ అయ్యారు. సో వి షేర్ ఆ పార్ట్ ఆఫ్ జాబ్స్. అలా షేర్ చేసుకుంటున్నాం కాబట్టి అలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ వి కీప్ మూవింగ్ ఆన్. ఇంకా తెలిసి తెలియక ఏవైనా సర్దుబాట్లు, పొరపాట్లు, తప్పులు ఏమైనా జరిగితే మేము దెన్ అండ్ దేర్ అందరం కూర్చొని మాట్లాడి ఆ క్లారిఫికేషన్ చేస్తాం. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే నీతో కూర్చొని నీతో మాట్లాడాలి, ఇదిగో ఇది నేను అనుకుంటున్నాను, నాకు ఎలా ఫీల్ అవుతుందంటే ఇది తప్పు, ఇది మిస్అండర్స్టాండింగ్, ఇలా కాదు అని మాట్లాడి క్లారిఫై చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓపెన్గా ఉంటాం, ఓపెన్గా మాట్లాడతాం, ఓపెన్గా అన్నీ షేర్ చేసుకుంటాం. కాబట్టి దట్ ఈస్ హౌ వీ ఆల్ టుగెదర్, నేను ఒక్కదాన్ని కాదు, అందరు టుగెదర్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. అట్ కీర్తి 47 KEERTHIR 47 వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సనా మ్యామ్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ బెంగళూరు. జస్ట్ వాంట్ టు లెట్ యూ నో వన్, ఇఫ్ యూ డు నాట్ మైండ్, ప్లీజ్ ఆస్క్ సమీరా టు ఎంజాయ్ హర్ ప్రెగ్నెన్సీ అండ్ నాట్ టు బాదర్ అబౌట్ నాన్ సెన్స్ people since she keeps posting clarification videos. It's her life, her wish, her need. She need not satisfy the public regarding her decisions or personal life. Love you. So మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఇట్ ఈస్ హర్ లైఫ్, her wish, and it is her decision what to do and what not to do. If she wants to give clarification to some people, let her give. తను ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేనివ్వండి. మనం చెప్పాను కదా, మిస్అండర్స్టాండింగ్ ఉంటే మాట్లాడేస్తే మన బరువు తగ్గుతుంది మనసులో. లేకపోతే వాళ్ళు అలా చెప్పారులే వదిలేస్తాము. కానీ కొందరికి ఏంటంటే, కొందరు వదిలేస్తారు, కొందరికి అది ఎక్కడో కొన్ని మాటలు అలా గుచ్చుకుంటూ ఉంటాయి. సో మాట్లాడేస్తే ఏమవుతుందంటే వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చేసి దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వాళ్ళకి క్లారిఫికేషన్ ఉంటుంది, తనేంటో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అర్థం చేసుకున్నారని సాటిస్ఫాక్షన్ సమీరా కూడా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, ఇట్ ఈస్ హర్ విష్ అండ్ హర్ డిసిషన్ అని నేను ఎప్పుడు తన పర్సనల్ లైఫ్లో డీప్గా వెళ్ళి అడగడం కానీ మాట్లాడడం కానీ జరగదు. షీఈస్ డూయింగ్ సంథింగ్, ఐ లెట్ హర్ డూ. అండ్ తనకు తెలుసు కదా, షీఈస్ క్వైట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ హర్ ఛానల్. సో లెట్ హర్ డూ, ఇట్స్ ఓకే. బట్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ టువర్డ్స్ హర్ అండ్ వీ టు లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్ జ్యోతిర్మణి సోమరాజు 4891 వాళ్ళు పంపించింది ఏంటంటే, హాయ్ సన గారు, మీరు గ్రానీ అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి, సూపర్ ఉన్నారు. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఫర్ దిస్. నేనే నమ్మట్లేదు నేను గ్రానీ అని, మీరేం నమ్ముతారు చెప్పండి. సో అన్నీ తొందరగా అయిపోయాయి కదా నా లైఫ్లో. సో అన్నీ తొందరగా చూసేస్తున్నాను. at Sabina_lifestyle. Sanaji, Samira is pregnant na. Are you expecting a baby girl or a boy? Again, do not skip this question. This question is not only for you, for your whole family. I hope you guys will answer. We'll feel very happy. Okay, Sabina. Samira is pregnant and I'm not expecting anything, nor a baby boy or a maybe girl. And I wish she should have a very healthy baby and a safe pregnancy delivery ante. And ఏంటంటే ఎస్ అందరికి ఉంటుంది, ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఇంకొక కూతురు ఉంటే బాగుంటుంది అంటే ఒక ఫ్యామిలీ కంప్లీట్ అవుతుందని ప్రతి వాళ్ళకి ఉంటుంది. సో దట్ ఫీలింగ్ ఐ టు హ్యావ్. బట్ ఇట్స్ నాట్ దట్ అమ్మాయే పుట్టాలి, అబ్బాయి ఉన్నాడు అమ్మాయే పుట్టాలి, లేకపోతే అబ్బాయే పుట్టాలి, అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. I wish, yes, she should be blessed with a baby girl. So naturally, ఒక అబ్బాయి ఉండగానే అందరికీ ఎవరికైనా అంటే అన్వర్ కావచ్చు, మవార్ కావచ్చు, తబస్సుం కావచ్చు, అందరికీ ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి పుడితే బాగుంటుంది, ఆ ఫీలింగ్ అయితే మా అందరికి ఉంది. అండ్ ఐ విష్ తదాస్తు దేవతలు వింటుంటే వాళ్ళకు ఒక అమ్మాయి ఇచ్చి, ఎందుకంటే సమీరాకు కూడా పాపలంటే చాలా ఇష్టం, ఆడపిల్లలంటే. సో తబస్సుంకి ఆడపిల్లలంటే ఇష్టం, నాకు ఆడపిల్లలంటే ఇష్టం, అన్వర్కి ఆడపిల్లలంటే ఇష్టం, సో మా వారికి ఆడపిల్లలంటే ఇష్టం, మా అందరికీ ఇష్టం. కాబట్టి ఒక ఆడపిల్ల పుడితే బాగుంటుంది. ఎందుకంటే అర్హాన్ అప్పుడు మేము ఆడపిల్ల పుట్టాలి అనుకున్నాము, అర్హాన్ వచ్చాడు. ఇప్పుడు మేము అర్హాన్ ఉన్నాడు కాబట్టి ఆడపిల్ల పుడితే బాగుంటుందని ఆశిస్తున్నాము. ఆ తదాస్తు దేవతలు విని తదాస్తు అనాలని మీరందరూ కూడా అదే కోరుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ దట్. ఓకే. అట్ లక్ష్మీ తుంబాటి, హాయ్ అమ్మా, సో బ్యూటిఫుల్ అని ఎన్నో హార్ట్స్ పంపించారు. హాయ్ మా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అట్ జ్యోతిర్మయ్ సోమరాజు 4819, I think this is our second question if I'm not wrong.
Hi Sanagaru, how do you manage work and personal life, and how you maintain house harmony without any clashes, because no joke will happen in every house. Will you remain silent or you interfere and solve the issues అని ఉందన్నమాట. అయితే జ్యోతిర్మయి హాయ్ మా. అండ్ ఎస్, ప్రతి ఇంట్లో నోక్ జోక్లు అవుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, క్లాషెస్ వస్తాయి, అవ్వవు. మా ఇంట్లో మేము 24/7 హ్యాపీగా ఉంటాము, ప్రతి 365 డేస్ ఇలా ఉంటామని నేను అన్ను. ఎస్, అప్స్ అండ్ డౌన్స్, టైర్డ్, చిరాకు, ఒక్కొక్కసారి కోపాలు అందరింట్లో అందరికి ఉంటాయి. కానీ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా మూడు బాగాలేక క్వైట్గా ఉండి ఏదైనా చిరాకు పడితే వాళ్ళు క్వైట్ అయిపోతారు, వాళ్ళు ఏమైనా చిరాకు పడితే నేను కామ్ అయిపోతాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడో తర్వాత వాడి మూడు బాగున్నప్పుడు, లేకపోతే నా మూడు బాగున్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అడగడము, నేను వెళ్ళి వాళ్ళని అడగడము, ఓకే ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, మార్నింగ్ మీరు ఇలా మాట్లాడారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని నన్ను వాళ్ళు అడగడము. సో లేదురా నేను ఏదో మూడ్లో ఉన్నాను, నాకు ఇలా అనిపించింది ఏదో అని క్లారిఫికేషన్ ఇచ్చేస్తా, లేకపోతే వాళ్ళు నాకు క్లారిఫికేషన్ ఇస్తారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఐ థింక్ నేను ఆల్రెడీ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను, ఎవరో అడిగితే మళ్ళీ చెప్తున్నాను. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్స్, అలా అని పెయిన్ఫుల్ భరించి, వాళ్ళు కొడితే భరించి, లేకపోతే వాళ్ళు తిడితే భరించాను నేను అన్ను. స్మాల్ క్యూట్ అడ్జస్ట్మెంట్స్, ఓపెన్ హార్ట్తో ఏమైనా డౌట్లు ఉంటే, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే దెన్ అండ్ దేర్ మాట్లాడుకుంటే మన హార్ట్ క్లియర్ అయిపోతుంది, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండవు. ఎస్, మనకి ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే క్వైట్గా ఉండి సైలెంట్గా ఉండి ఆ మూమెంట్, మన మూడ్ సెటిల్ అయ్యే వరకు కాముగా ఉంటే నెక్స్ట్ మూమెంట్ నార్మల్గా మాట్లాడుకోవచ్చు. సో దట్స్ ఇట్ అండి, ఇంకేం లేదు. హ్యూమన్స్ అన్న తర్వాత మనకు కూడా మంచి చెడు ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఎస్, నోక్ జోక్స్ డూ హ్యాపెన్, బట్ నాట్ వర్స్ట్ సిచ్యువేషన్కి ఏం అవ్వవు. అట్ జయంతి గంటేడా 6916 చాలా పెద్ద మెసేజ్ ఉంది. నేను పేర్లు ఏమైనా తప్పుగా ప్రొనౌన్సియేషన్ ఇస్తుంటే క్షమించండి. నేను మళ్ళీ పేర్లతో సహా మళ్ళీ మీరు అడిగిన క్వశ్చన్ అక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. సో తప్పుగా చెప్తే మాత్రం క్షమించండి. ప్లీజ్ టెల్ అన్వర్ సార్, సమీరా మ్యామ్, అర్హాన్, అన్వర్ సార్ టుగెదర్ బేబీ షవర్ shoot, because last time also he was not interested. This is last chance, that's why I am telling. She is also happy. And one thing, please do not prank video on Anwar sir. You do one prank video on Anwar sir, you and Samira ma'am both together. You tell Anwar sir I have disagreements, I do not like Samira, you both are separate, do prank video only. This is not my intention. I want to see Anwar sir's reaction and how he reacts. Please do not want to separate. We cannot see you and Samira separation. Your family cute, sweet little family. I like all are together. Amin summa amin. Big disclaimer, this is only positive way. You do not like this comment, reply or not good, definitely delete. I like a lot Anwar, especially Samira ma'am, because she takes care of her parents, sister, family. She treats everybody her family. I am following 2020. You still. I like you Tabassum, Sadat sir, your family and very matured, understanding. I like a lot. I am watching all your videos. Samira ma'am, Telugu, Tamil, English, Hindi, Tabassum, Reshmarka, Arman, Hyderabad Beauties, Delhi Beast. I watch without missing single video. First view me only, addicted to your family, especially Samira ma'am, Anwar. I am asking to do prank video. Why Anwar sir? Very good human, taking care family. He is role model of all men, no doubt, but sometimes he treats Samira ma'am I do not like. I think he likes kidding her, but he loves a lot Samira ma'am. No words, I know. Seeing 2020 to 2025. Still, that's why YouTube, Instagram following only your family members. Why do not you do good series in Syed Studios channel? With your family definitely reaches. This only my request. Oh, it's a long message. So thank you first of all from bottom of our hearts. Thank you for following Samira, her sister's channel, Reshma, Tabassum, Minds, Anwar's and everybody's family members and all. Mention chesi prati valni mention chesaru, like Sadat, Tabassum, Nannu, Reshma ni వాళ్ళ sister ni, Samira ni అందరు mention చేశారు. So thank you so much for following us. Prank antara,
యాక్చువల్గా నాకు ప్రాంక్ చేయడం టక్కని ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ డూయింగ్ ప్రాంక్స్ బికాస్ ఆ చిన్న హర్టింగ్ కూడా నాకు ఆ మూమెంట్కి ఒక సెకండ్ కూడా వాళ్ళు ఫీల్ అవ్వాలి అని నేను అనుకోను. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మేబీ ఎనీ టైమ్ నియర్ బై ఐ విల్ ట్రై. ఐఎమ్ నాట్ ష్యూర్. I have to think about this. So I'm not sure about I will do or not. And regarding baby shower, yes, last time photo shoot and all, when Arhan was when Samira was carrying Arhan, మా ఫ్యామిలీలో సత్వాస అంటే 7 months బేబీ షవర్ అవన్నీ మా ఫ్యామిలీలో చేయరు. వీ డోంట్ డూ ఇట్. సెంటిమెంట్స్ ఉన్నాయి మాకు. మా అత్తగారు చేసేవాళ్ళు కాదు బికాస్ ఆఫ్ సమ్ కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో మా అత్తగారు అది ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. సో నాకు కూడా బేబీ షవర్ చేయలేదు. మా అత్తగారు వాళ్ళు చేయలేదు. మా అమ్మగారు పిలిచి మా అమ్మగారు ఇంట్లో చేశారు. సేమ్ థింగ్ నేను సమీరాకి చెప్పాను, నేను చెయ్యను, నేను పార్టిసిపేట్ అంటే ఆ బేబీ షవర్ ఇది నేను చేయను. నీకు చేయాలనిపించుకుంటే అక్కడ మీ ఇంట్లో ఏమైనా చేయాలంటే హ్యాపీగా చేసుకో, నో ఇష్యూస్ అని. సో దే డిడ్ బేబీ షవర్ అప్పుడు. సో అన్వర్ రిగార్డింగ్ ఫోటోషూట్ ఇవన్నీ అంటే అన్వర్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ అండి. అంటే ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేయడం, ఆర్టిఫిషియల్గా నవ్వుతూ అట్లా అంటే హీ డజంట్ లైక్ ఆర్టిఫిషియల్గా ఉండి ఇష్టం లేని పని ఫోర్స్ఫుల్గా నవ్వుతూ ఫోటో దిగడం ఇలాంటి కొన్ని వాడికి నచ్చవు అనమాట. సో మేబీ దట్ మూమెంటరీ హీ డెంట్ లైక్ ఆఫ్ లైక్ డూయింగ్ దిస్ బికాస్ పాండమిక్ ఉండింది. అండ్ మేమే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని రానివ్వలేదు అప్పుడు అర్హాన్ని చూడడానికి కానీ ఇంటికి రావడానికి కానీ. అంటే ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ క్యాలిక్యులేట్. సో ఇవన్నీ చూసి అప్పుడు బేబీ షవర్ని కూడా మేము అవాయిడ్ చేయడము. సో సమీరాకి తనకు వచ్చిన స్పాన్సర్స్ వల్ల లేకపోతే వాళ్ళు సమ్హౌ షీ డిడ్ సమ్ ఫోటోషూట్స్. మేబీ ఆ పోస్ట్ చేసిందా లేదా నాకు తెలియదు. నేనైతే చూసాను, బాగున్నాయి ఫొటోస్. అన్వర్ కూడా చేసినట్టున్నాడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అన్వర్ కూడా ఫోటోషూట్ చేసినట్టున్నాడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ప్రాపర్ ఫోటోషూట్ లాంటిది మాత్రం వాడు చేయలేదు. వాడికి అవన్నీ ఇష్టం ఉండదు యాక్చువల్గా. బట్ ఇట్స్ నాట్ దట్ హీ వాంట్స్ టు హర్ట్ సమీరా అలాని వాడు ఏదైనా చేసేయాలి చెప్పాలి అని కాదు. బట్ ఎస్ హీఈస్ వెరీ ఓపెన్ అండ్ నవ్వుతూనే చెప్పేస్తాడు, మనసులో ఉన్న మాట చెప్పేస్తాడు. అలా అని ఎవరిని హర్ట్ చేయాలని కాదు, కానీ అది నిజమై ఉంటేనే చెప్తాడు. అబద్ధాలు క్రియేట్ చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళని హర్ట్ చేయాలని మాత్రం చేయడు. నిజం ఏముంటుందో అదే మాట్లాడతాడనమాట. వాడి మైండ్లో ఏముందో మనసులో ఏముందో అదే నాలుగు మీద వస్తుంది, వాడికి నోట్లో వచ్చి మాట్లాడతాడు. సో దట్ ఈస్ అన్వర్. సో అన్వర్ ఎప్పుడు టీస్ చేస్తూ ఉంటాడు. నేను సమీరాని ఎలా టీస్ చేస్తానో అన్వర్ కూడా అలాగే టీస్ చేస్తాడు. బట్ నాట్ ఎనీ టైమ్ హర్టింగ్ హర్. కష్టపడేటట్టు మాత్రం మేము ఎప్పుడు బిహేవ్ చేయము. సో అన్వర్ ఇస్ లైక్ దట్ అంతే. ఐ డోంట్ థింక్ మీరు ఏదైతే చెప్పారు షవర్, బేబీ షవర్ అండ్ ఆల్, ఐ డోంట్ థింక్ హీ విల్ now also he'll agree for this, but I will definitely put a word and talk to him. వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది బికాస్ మెమొరీగా ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు దిస్ విల్ బి ద లాస్ట్ ఛాన్స్ అని మాత్రం అనకండి, బికాస్ దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ ఛాన్స్. దెర్ ఈజ్ ఆల్వేస్ ద సెకండ్ ఛాన్స్. అంటే మళ్ళీ బేబీని ప్లాన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్స్ దేర్ విష్, అప్ టు దేర్ విష్. సో లెట్స్ నాట్ యూస్ ద వర్డ్ లాస్ట్ ఛాన్స్ అని. అండ్ I will tell Anwar, I'll show him this message and let's see if he agrees for this. At Lavanya 004, చూస్తే అమ్మ అని పిలవాలి అనిపిస్తుంది. I love you ma. Lavanya, love you too, and please call me amma. మీ అమ్మ లాంటిదాన్నే, సో ప్లీజ్ డూ కాల్ మీ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ లావణ్య. అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. సో నేను కొన్ని సెలెక్ట్ చేసి చెప్తున్నాను. కొన్ని మిస్ అయితే మాత్రం మళ్ళీ ఒక 2 vlogs తర్వాత ఇంకొక వ్లాగ్లో ఎక్కడొకటి మాట్లాడేస్తా, లేకపోతే కామెంట్స్లో మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే. అట్ కరిష్మా షేక్ 9420, అల్లాह ब्लेस यू एंड योर फैमिली को. इंशाल्लाह आपके घर में बेबी गर्ल की मुबारक. इंशाल्लाह आमीन सुमापीन. जज़ाकल्लाह खैर. एट प्रीति प्रियदर्शनी 7368, Sana ma'am, you look energetic, happy, confident always. What is the secret, ma'am? You inspired me a lot. Thank you so much, Preeti, that I'm being an inspiration to you. And how I be energetic and confident ante చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ డోంట్ ఫియర్ ఫర్ థింగ్స్. ఐ డోంట్ లైక్ స్కిప్ థింగ్స్. లేజినెస్ అంటే నాకు ఇష్టం ఉండదు. I always try to be on my toes,
బీ యాక్టివ్ సో దట్ ఎవ్రీబడి అరౌండ్ యూ బీస్ యాక్టివ్. నేను డల్ అయితే ఇల్లంతా డల్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ రీజన్. అండ్ అలా అనేసి నాకు బాగాలేకపోయినా నించొని అలా డల్గా ఉండాలని వర్క్ చేయాలి, ఎనర్జెటిక్గా ఉండాలని కాదు. బేసికల్గా నేను చాలా పని చేయడం అలవాటు కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ఎనర్జెటిక్. ఐ మేక్ ష్యూర్ దట్ ఐ లైక్ కీప్ మై డే బిజీ. ఏదో ఒకటి చేసుకుంటే ఏదో ఒక పని, అది ఏదైనా కావచ్చు, షూటింగ్ కావచ్చు, ఇల్లు కావచ్చు. సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఉన్న 24 hours సరిపోదేమో లైఫ్లో అని. ఎందుకంటే ఈ కాసేపట్లోనే నేను ఇల్లు పనులు చూసుకుంటూ, షూటింగ్ చూసుకుంటూ, నా పర్సనల్ మంచి చెడు చూసుకుంటూ, ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మళ్ళీ ఆ ప్రాపర్ నిద్ర కూడా కావాలి, మళ్ళీ నాకు ఆ ప్రాపర్ నిద్ర కూడా పోతాను, ఇవన్నీ చూసుకుంటాను. కాబట్టి దట్స్ హౌ ఐ కీప్ మై సెల్ఫ్ ఎనర్జెటిక్ అనమాట. అంతేగాని ఒక్కొక్కసారి చాలామంది అంటే పని ఉంటే బా వెళ్ళాలా ఇప్పుడు చేయాలా అని బతికిస్తారు. ఆ బద్ధకం ఒక్కటే అందరినీ అంటే వీక్గా ఫీల్ చేస్తుంది. సో బద్ధకం అనేది పక్కన పెడితే యూ విల్ ఆటోమేటిక్లీ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ హోల్ డే. At Nirajata Shivakumar 5518. Ma'am, can you please make a meetup for your fans, please? I wish I can make a meetup. కానీ మీటప్ అనగానే చిన్న భయము, చిన్న రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీస్ బికాస్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మంచి మనసుతో అందరినీ పిలవాలి, నా వాళ్ళు అన్నని చాలా చాలా కోరికగా ఉంటుంది. కానీ ఒకటి చిన్న భయంతో ఆగిపోతాను. అంటే డ్యూ టు సో మెనీ రీజన్స్. ఫ్యాన్ మీట్ అంటే ఎవరు కరెక్ట్గా ఉంటారు, ఎవరు కరెక్ట్గా ఉండరు, ఏదైనా మంచి చెడు జరిగితే ఏంటి, ఇవన్నీ అంత గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప నేను పెట్టలేను. బట్ ఇన్షాల్లా one day I will definitely make sure that I meet all of you. At MaryT_094. 2 more questions. Who inspired or encouraged you to go to film industry? How did you manage career and kids? Yes, nice question. Nobody has inspired me. It was my passion, my wish, will and towards art. I wanted to do something in life. So I was very good at ఏంటంటారు క్లాసికల్ డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ అన్న కానీ, ఈ ఆర్ట్కి సంబంధించిన అన్నిట్లో నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. సో ఐ హ్యాడ్ దట్ ప్యాషన్. ఏదో చేయాలి, సినిమాలు చూడాలి, సినిమాలో యాక్ట్ చేయాలి అన్న నాలెడ్జ్ లేదు నాకు. సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. ఓకే, ఐ కెన్ బికమ్ అ గుడ్, నైస్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అని ఆ థాట్ ఆ రోజు నుంచి లేదు. బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. ఆ డూ సంథింగ్లో నా ప్యాషన్ వాజ్ ఓన్లీ అబౌట్ మై యాక్టింగ్, మై డాన్స్, మై మ్యూజిక్, స్టేజ్ డ్రామాస్. ఇవే స్కూల్లో చేసుకుంటూ ఉన్నాను. దట్ వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్ నాకు దెన్ మై స్టడీస్ అనమాట. సో ఒక పర్టికులర్ పర్సన్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని మాత్రం నేను వెళ్ళలేదు. అండ్ నో బడీ ఈజ్ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ లెజెండరీ యాక్టర్స్ అండ్ యాక్టర్స్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. సో దెర్ ఈజ్ నో వన్ పర్టికులర్ పర్సన్. అంటే సపోజ్ ఫస్ట్ నేను నిన్నే పెళ్ళాట షూటింగ్కి వెళ్ళాను, ఫస్ట్ డే నా కెరియర్లో. సో ఇంతమంది సీనియర్స్లో అందరి దగ్గర నుంచి నేను ఒకటి పికప్ చేశాను. లైక్ పంక్చువల్, టైమ్నెస్, హౌ టు ఎంకరేజ్ అ న్యూ కమర్. వాళ్ళు నన్ను హక్కున చేర్చుకొని వాళ్ళందరూ ఒక చిన్న పిల్లల దగ్గర తీసుకున్నారు కాబట్టి, వాళ్ళంతా ప్యాంపరింగ్ చేశారు కాబట్టి టుడే సన్ ఐ స్టాండింగ్ హియర్. అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు, కృష్ణవంశీ గారు లేకపోతే ఐ వాజ్ నథింగ్. అంటే వాళ్ళు అంత ప్రేమ ఇచ్చారు నాకు. సో ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటి, హౌ టు వెల్కమ్ న్యూ కమర్స్ని, ఎలా వెల్కమ్ చేయాలి, వాళ్ళని ఎలా నేర్పించాలి, హౌ దే ట్రీటెడ్ మీ, హౌ దే టుక్ కేర్ ఆఫ్ మీ. ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఐ డూ దట్. ఐ టాక్ టు దెమ్ నార్మలీ. వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ చేస్తా, భయపడొద్దని చెప్తా. సో ఐ మేక్ దట్ ష్యూర్. సో అలా కొందరి దగ్గర నుంచి పంక్చువల్, టైంకి ఎట్లా రావాలి, కొందరి దగ్గర నుంచి ఎలా భాష నేర్చుకోవాలి, కొందరి నుంచి ఎలా పలకాలి, కెమెరా సెన్స్ అంటే ఏంటి, లైటింగ్ అంటే ఏంటి, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. సో దే ఆర్ సో మెనీ పీపుల్ హూ ఇన్స్పైర్డ్ మీ. సో ఒక్కళ్ళని చెప్పడానికి లేదు. అండ్ హౌ ఐ మేనేజ్డ్ మై కెరియర్ అండ్ కిడ్స్ అంటే, యా, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ సపోర్ట్ మ్యాటర్స్ అ లాట్ అండి. ఎవరికైనా, ఏ ఆడపిల్లకైనా, ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆ ఆడపిల్లలు చాలా సాధించగలరు. సో నాకు మా అత్త మామ సపోర్ట్ ఉండింది, మా వారి సపోర్ట్ ఉండింది, మా ఫ్యామిలీ వాళ్ళందరి సపోర్ట్ ఉండింది.
అంటే ఫర్గెట్ అబౌట్ మై మదర్ ఫాదర్, ఫస్ట్ థింగ్ మా అత్త మామ, బికాజ్ అప్పటికి నాకు పెళ్ళి అయిపోయింది, అన్వరు అండ్ తబస్సుమ్ ఉన్నారు. సో మా అత్త మామ సపోర్ట్ లేనిదే ఈరోజు నేను ఇక్కడి వరకు చేరుకున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్. దాని తర్వాత నా ఫ్యామిలీలో మా మదర్ ఫాదర్ కానీ మా వారు కానీ, సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా, అండ్ సరే ఇది కాదు నేను చూసుకుంటా, లేకపోతే మా ఆంట్స్ని మా కజన్ సిస్టర్ని వచ్చి ఉండమనే దాన్ని, నేను అవుట్డోర్ వెళ్తే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు, అమ్మ వచ్చి ఉండేది. సో అట్లా ఒకళ్ళు అందరూ ఏదో ఒక రకంగా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఈ స్టేజ్లో నుంచున్నాను. సో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. దే వర్ సో గ్రౌండెడ్, దే వర్ సో స్ట్రాంగ్ ఇనఫ్ టు పుష్ మీ ఫ్రంట్ దట్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే. సో ఐ వాజ్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ అనమాట, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్. లవారా 7190, సారీ నేను పేర్లు తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నానని నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ తప్పుగా ప్రొనౌన్సియేట్ చేస్తే క్షమించండి. యు ఆర్ ఆల్వేస్ యశోద ఫర్ కృష్ణ ఇన్ ఈటీవీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. యశోద అన్న క్యారెక్టర్ నా క్యారెక్టర్స్లో చాలా క్యారెక్టర్స్లో నా మనసుకి చాలా దగ్గరైన క్యారెక్టర్ అనమాట. బాపు గారితో చేశాను, ఈటీవీకి చేశాను, చాలా మంచి పేరు వచ్చింది. అండ్ చాలా మంచి అంటే ఒక యశోదగా చేయడం అని ఒక పుణ్యం అంటారు కదా, ఆ పుణ్యాన్ని సంపాదించుకున్నాను నేను. అండ్ ఒక తృప్తి అనమాట యశోదలా చేశాను అనేసి. సో ఒక చాలా సీన్స్ ఆ కృష్ణుడితో చేసిన చాలా సీన్స్ ఇప్పటికీ నా గుండెలో ఫ్రెష్గా ఉండిపోయింది. కృష్ణుడు పెరిగిన తర్వాత ఒక సర్టన్ స్టేజ్లో నేను నీకు పుట్టిన వాడిని కాదు యశోద, నేను వెళ్ళాలి యశోదమ్మ అని చెప్పి కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే చాలా హ్యాపీగా పంపించాలి, కానీ వాడు వెళ్ళిన తర్వాత నేను ఏడవాలి, అది ఒకే షాట్లో చేయాలి. బాపు గారు ఆ షార్ట్ పెట్టినప్పుడు నేను అట్లీస్ట్ ఎప్పుడు 1 టేక్లో ఓకే చేసే బాపు గారు ఆ పర్టికులర్ షాట్ ఒక 10 టేక్స్ పైన అయిపోయిందండి. నాకు అర్థం కాలేదు. అంటే మామూలుగా ఉన్నాను, గ్లిజరిన్ పెట్టుకోద్దంటున్నారు, ఏడవాలంటున్నారు, 5 minutes టైం ఇవ్వండి అంటున్నాను, డిస్టర్బ్ అయిపోతున్నాను, అలా ఆలోచిస్తున్నాను, రెడీ టేక్ అంటున్నాను, మళ్ళీ 1 more అవుతుంది. అలా ఆ సీన్కి నేను ఎన్నో టేకులు చేసుకున్నాను. లాస్ట్కి ఆ సీన్ ఓకే అయిపోయింది. ఏడుస్తూ అక్కడే కూలపడిపోయి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నా చాలాసేపు. కానీ బాపు గారు దగ్గరకు వచ్చి ఏడవద్దని కానీ ఎవ్వరు దగ్గరికి రాలేదు. ఎందుకంటే నేను ఏడుస్తున్నప్పుడు బాపు గారు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, లెట్ హర్ క్రై, ఆ మనసులో ఆ బాధ బయట వచ్చేయాలి, చాలా ఇన్వాల్వ్ అయిపోయారనేసి వదిలేసి వెళ్ళిపోయారు అందరు. నన్ను కాసేపు అలాగే కూర్చొని అలా ఏడుస్తూ చూస్తే నా స్టాఫ్ తప్ప ఎవరు లేరు అక్కడ అనమాట. సో యశోద నా గుండెల్లో ఎప్పుడూ అలా ఉండిపోతుంది. థ్యాంక్ యూ. మీ అందరి ప్రేమ అభిమానం కోసం కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఈ వ్లాగ్ ఇక్కడికే నేను ఆపుతాను. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కొన్ని చెప్తాను. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సపోజ్ అంటే నేను కింద నుంచి చదువుకుంటూ అలా వెళ్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. వీలైతే మీ అందరికి అక్కడే నేను కామెంట్స్లోనే మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను, లేదంటే ఇంకొక వ్లాగ్లో మళ్ళీ చేస్తాను, మళ్ళీ ఆన్సర్స్ ఇస్తాను. ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతుంది వ్లాగ్, అందుకనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీ క్వశ్చన్స్ అడిగినందుకు. నేను ఐ హోప్ కొందరికి ఆన్సర్ ఇచ్చాను, కానీ ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మీరు కూడా చూడరు, అందుకనమాట. ప్లీజ్ చాలామంది చూస్తున్నారు, అన్సబ్స్క్రైబర్స్ మాత్రం చూస్తున్నారు. సో అన్సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదు, మీరు అందరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ పెడితే నాకు ధైర్యం, సపోర్ట్ అనమాట. ఇంకా ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేయాలి, ఇంకా ఏదైనా పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి, నా ఛానల్తో మంచి నేర్పించాలి అని ఒక నా కాన్ఫిడెంట్కి, నా ఒక తపనకి మీ అందరూ చేయగలిపిన వాళ్ళు అవుతారు, తోడవుతారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ ఆల్ టుగెదర్ ట్రై టు గెట్ ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.